వాక్యాన్ని కొంచెం చూసుకుందాము. ఈ వాక్యంలో మనం నేర్చుకునే పాఠం కూడా చాలా బాగుంది. చాలా పెద్ద పాఠమే. సింపుల్గా ఒక అర్ధగంట ముక్కలని చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 11:20 అయింది. 12లో ముగించే ప్రయత్నం చేస్తాను. నేను కొంత ఎక్కువ తక్కువ అయితే ఒక 10 నిమిషాలు అవుతుంది కదా. రెఫరెన్స్లు రాసుకోండి, మధ్యలో లేసిపోవద్దండి. వాక్యం చెప్తాడు, వాళ్ళని వీళ్ళని అబ్జర్వ్ చేయొద్దండి. మీ మట్టుకు మీరు వాక్యం వినండి, వాక్యం రాసుకోండి కదా. ప్రతి కుటుంబంలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. ఎవరు చెప్తారు ఆన్సరు? ఒక ఇల్లు ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ ఇంట్లో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు? చెప్పండి. బాగా తెలిసింది చెప్పేదానికి ఏమి? దానికి కూడా అనుమానమేనా నేను చెప్పేది కరెక్ట్ కాదు అని? ఎవరు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు దీంట్లో? భార్య భర్త, లేదా భర్త భార్య, ఇద్దరే కదా ముఖ్యం. ఉన్నాయి కదా. ఆమోస్ 3:3 అంటుంది, ఇద్దరు సమ్మతించి ఉండాలా అని. సమ్మతి అంటే ఇద్దరు ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్లో ఉండాలని. ఇద్దరు సమ్మతించకపోతే ప్రయాణం సాగదు. ఆమోస్ 3:3లో మాట ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరంటే భర్త భార్య. ఈనాడు కూడా, ఇంతకు ముందు దినాల్లో కూడా, ఎప్పటికి కూడా ఒక ప్రధానమైన సమస్య ఇద్దరే. కుటుంబంలో ఇద్దరిదే పెద్ద సమస్య కదా. ఆ రోజుల్లో కూడా ఇద్దరిలో నమ్మకస్తంగా లేనటువంటి వారు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ప్రతి కుటుంబంలో ఈ ఇద్దరిలో ఒకరికొకరు నమ్మకంగా లేని వారు కూడా ఉన్నారు కదా. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఇది ఈ ఇద్దరు నమ్మకంగా ఉన్నప్పుడు, ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకున్నప్పుడు, ఒకరితో ఒకరు సమానంగా పోల్చుకున్నప్పుడు అది బ్లెస్సింగ్ హోమ్. ఏ ఇల్లది? బ్లెస్సింగ్ హోమ్ అంటే ఆశీర్వాదం ఉన్నటువంటిది. అట్లా ఉండాలని వాక్యం చెప్తుంది. ఎట్లా ఉండాలని? ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉండాలనే వాక్యం చెప్పేది. భర్త దేవుని మాట వినాలా, భార్య దేవుని మాట వినాలా, వీరిద్దరూ కూడా దేవుని మాట వినాలా. అప్పుడు వీరి యొక్క కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక ఏం చేయలే, దేవుడు అన్నీ చేస్తాడు ఖచ్చితంగా. ఏ విధంగా చేయలే దేవుడు చేస్తాడు కదా. దానికి మనం అవకాశం ఇవ్వాలా. ప్రసంగిలో అంటాడు, 3 పేటలు తాడు త్వరగా తెగిపోదు అంటాడు. 3 పేటలు తాడు అంటే 3 పోగులు తాడు పోగింటారు కదా, అది తెగిపోదు. ఉదాహరణకి దాంట్లో 2 భార్యాభర్త అనుకుందాం, వారిద్దరి మధ్యలో ఉండేది దేవుడు అనుకుందాం. దేవుణ్ణి కలిగినటువంటి ఈ కుటుంబం ఎప్పుడు చిన్న భిన్నం కాదు, తెగిపోదు. అది ఏం కాదు, వీక్ కాదు. ఎందుకంటే వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు కనుక, సర్వశక్తిమంతుడే ఉన్నాడు కాబట్టి వారిద్దరూ ఆ భయముతో ఉంటారు. కీర్తన 112 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఈ ఫ్యామిలీ ధన్యకరమైంది అంటే బ్లెస్సింగ్ హోమ్ అని. ఇద్దరికి నమ్మకం ఉండాలా, ఒకరిపైన ఒకరికి. ఇద్దరికి ఏముండాలా కదా. 1 పేతురు పత్రిక 3:7 అంటాడు. చూడొద్దండి, రాసుకోండి కావాల్సిన రెఫరెన్స్. మీ భార్య మీకు లైఫ్ పార్ట్నర్ అని అక్కడ అన్నాడు. ఎవరంట? మీ భార్య మీతో లైఫ్ పార్ట్నర్, మీకు సహసాటి, మీకు జీవన సపోర్ట్. మీకు నీ జీవితంలో ఆమె నీకు తోడుగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ ఏమంట? లైఫ్ పార్ట్నర్ అంటే నీతో కూడా సహకరిస్తుంది. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? సాటి అయిన సహాయం చేస్తాము అన్నాడు. ఆదికాండం 2:18 కదా. సాటి అయిన సహాయం చేస్తాము అన్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయం హవ్వ. బానిస కాదు, స్లేవ్ కాదు కదా. తన పని తాను చేయాల. భర్త పని
చేయాల. ఇద్దరూ కలిసి ఏం చేయాలా కదా, కుటుంబాన్ని చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో పెంచుకోవాలి. అలాంటి కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలా ఇద్దరు దేవునికి లోబడి దేవుని భయంలో భక్తిలో ఉండి దీవించబడినటువంటి వారి కుటుంబాలు చాలా ఉన్నాయి. అట్లా దేవుని భయం లేకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళ జ్ఞానం పైన ఆధారపడి దేవుణ్ణి పోగొట్టుకొని దేవునికి దూరంగా ఉండి నాశనమైన కుటుంబాలు ఉన్నాయి కదా. అలాంటి కుటుంబాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలా కదా. మరి నీకు జ్ఞాపం చేస్తున్నా, కుటుంబంలో ఒక ఇంటిలో ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు చెప్పండి మళ్ళీ నాకు. భర్త భార్య, వీరిద్దరూ ప్రధానమైనటువంటి వారు. తర్వాత వారి పిల్లలు, వారి కృషి, వారి యొక్క ఎదుగుదల అవన్నీ నెక్స్ట్ వస్తాయి. మొదట వీళ్ళిద్దరే కదా, భర్త భార్య. వీళ్ళిద్దరూ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఈ ముఖ్యమైన వ్యక్తులు ఎలాగుండాలా, దేవుని దృక్పథంలో ఎట్లా వాళ్ళు ఎదగాల అనేది నేర్చుకోవాలా. దీని ద్వారా మనకు మంచి పాఠం ఉంది. దీని ద్వారా మనం మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఒక కుటుంబాన్ని మీరు ఆలోచన చేసినప్పుడు వాళ్ళ భర్తనే మీరు స్టడీ చేస్తారు కదా, అంటే అర్థమేమి, ఆయన మంచోడు, ఆయన అట్లా ఇట్లా, అవి ఎట్లా తెలుసు మీకు ఇవన్నీ అంటే ఆయన మీరు స్టడీ చేసినారు వాళ్ళని. తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు, వాళ్ళ భార్య ఉంది చూడు, ఎవరంట ఆ ఉంది చూడు భార్య దయ్యం, ఏమంట గయ్యాళి. ఎట్లా తెలుసు మీకు అది అంటే ఇద్దరిని మీరు స్టడీ చేసేసినారు. ఎవరిద్దరిని, వాళ్ళిద్దరిని. ఆ ఇద్దరు పిల్లల్ని అడగండి, మీ ఇద్దరిలో ఎవరు మీకు బాగా, మీ అమ్మ మీ నాన్న ఇద్దరిలో నీకు ఎవరు బాగా రా అని ఆ పిల్లల్ని అడగండి. వాళ్ళు చెప్తారు. అప్పుడు ఎవరు బాగా అని చెప్తారు. ఒకడంటారు నాకు మమ్మీ బాగా అంటాడు, ఇంకోటి నాకు అమ్మ బాగా అంటారు. సర్లేరా నీకు మీ నాన్నే బాగా, ఎందుకంటే మేము గయ్యాలి, దయ్యము కనుకమి లేదు, నన్ను ఎప్పుడు కొడుతుంది అని చెప్తారు లేదా. పిల్లలు కూడా వీళ్ళని స్టడీ చేసి ఉంటారు. ఎవరిని, భార్యాభర్తల్ని కదా. వీళ్ళమ్మనే కానీ వాళ్ళమ్మనే కానీ అడగండి, నీ అల్లుడు బిడ్డ ఎట్లని చెప్పి వాళ్ళని అడగండి. వాళ్ళు వీళ్ళని స్టడీ చేసి ఉంటారు. ఏమంటారు, నా బిడ్డ చాలా మంచిదే, వాడు ఉన్నాడు ఎవరంట అల్లుడు, వాడు దయ్యము అంటారు లేదా, అన్నారు లేదమ్మా. ఇక్కడ వాళ్ళని అడగండి, నా కొడుకు చాలా మంచివాడే, ఆ వచ్చింది కదా క్వాళ్ళు, అది క్వాళ్ళే, అది నిప్పురవ్వ అంటారా లేదా, అన్నారా లేదా, ఏమైనా జరుగుతున్నాయి లేదా. ఎవరు ఏమన్నా కానీ వీరిరువురిని గురించి దేవుడు ఏమంటాడు సబ్జెక్ట్కి వచ్చినాం. ఇప్పుడు ఇద్దరిని గురించి దేవుడు ఏమంటాడు, ఇద్దరిని గురించి దేవుడు ఏమనాలి బాగా వినండి. మంచి వాక్యం, కొంతసేపు చెప్తా, టైం ఎప్పుడన్నా ఉంటే చూద్దాం, ఎందుకంటే ఇది బాగుంటుంది మెసేజ్ కదా. ప్రతి ఒక్కరి గురించి బైబిల్లో బాగా రాయబడింది, స్త్రీ పురుషుల గురించి, భార్యాభర్తల గురించి. ఆ విధంగా దేవుడు కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాల. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భర్తనే కానీ ఆ భార్యనే కానీ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, వాళ్ళ గురించి దేవుడు ఏమని అనుకుంటున్నాడు. వీరి పిల్లలే వీళ్ళిద్దరిని స్టడీ చేసిన తర్వాత మంచి చెడ్డ వాళ్ళని వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, వీళ్ళు వాళ్ళ పెద్దలు వీళ్ళు ఇట్లా ఇట్లా అని వీళ్ళని స్టడీ చేసి చెప్పేటప్పుడు, ఇరుగు పొరుగు వారు కూడా వాళ్ళు అట్లా ఇట్లా అని మన గురించి ఇంత బాగా చెప్పేటప్పుడు, అంతా ఎరిగినటువంటి దేవుడు ఈ ఇద్దరిని గురించి ఇంకెంత చెప్పాలా, ఎట్లా చెప్తే బాగుంటుంది, ఏం చెప్పాలా దేవుడు కదా. దేవుని హెచ్చరికలు మన ఆశీర్వాదమే. దేవుని వాక్యం అంటే అది గయ్యాళితో గొప్ప ఇంటిలో కాపురం చేయడానికంటే ఇంట్లో మూలన ఊరికే ముడుక్కోవడం మంచిదంట. గయ్యాళైన భార్యతో కాపురం చేయడం చాలా కష్టం. అట్లని వదిలిపెట్టుకోలేరు కదా, సాధ చేసే ప్రయత్నం కూడా చేయాల. అట్లే నిజంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఇట్లా ఎక్కువ తక్కువ ఉంటారు అన్నిట్లో కూడా. అయినా కానీ దేవునిలో భయం కలిగినటువంటి వారి విషయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఓ స్త్రీ నువ్వేం చేస్తావు, ఓ పురుషుడా నీ భార్య విషయంలో నీ ఆలోచన ఏమి అనేది కొంచెం బైబిల్లో అడిగి తెలుసుకుందాం. బైబిల్లో నుంచి ఒక విషయాన్ని మనం బాగా ఆలోచన చేసుకుందాం.
ఇద్దరు దంపతుల గురించి ఆలోచన చేస్తాం. వారిలో ఉన్నటువంటి కొంచెం లేవాదేవా కొంచెం ఆలోచన చేస్తాం. దేవునిలో ఇద్దరు ఎట్లున్నారు వీళ్ళిద్దరు కదా? భర్తని ఆమె ఏమనుకుంటుంది, భార్యని అతనేమనుకుంటాడు. వీరందరిని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఈ కుటుంబాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతూ ఉంది? ఎందుకంటే ఇట్లాంటి ఒక మంచి కుటుంబాన్ని గురించి అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో రాయబడినాయంటే దేవుని మైండ్లో వాళ్ళు ఉన్నారు, బాగా దేవుని యొక్క మనసులో వాళ్ళు ఉన్నారు. మనందరం కూడా దేవుని యొక్క మనసులో ఉంటాం, గ్యారంటీ. దేవుని మైండ్లో ఉంటాం. అది గుర్తెరిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించాలా. మీరు ఎంతమంది యోబు గ్రంథాన్ని చదివినారు నాకు చెప్పండి. ఎంతమంది యోబు గ్రంథాన్ని చదివినారు? చదివినారమ్మా? చదివినారు, పూర్తి చదివినారా? 42 అధ్యాయాలు చదివినారా? 1-2 అధ్యాయాలు చదివినారు, అంతేనా? మీరు చదవలేదు అసలు యోబు గ్రంథము? మాకు అవసరం లేదంటారా? మేము ఇంకా పెళ్లి కాలేదు మాకు అనుకుంటారా? యోబు గ్రంథాన్ని 42 అధ్యాయాలు చదవాలా. లాస్ట్ అధ్యాయంలో పోగొట్టుకున్న దాని అంతటికంటే కూడా డబల్గా పొందినట్టు అక్కడ యోబుని గురించి రాయబడింది. యోబుని గురించి ఇంత అద్భుతంగా దేవుడు సాక్ష్యం ఇస్తాడంటే యోబులో ఏముంది అని కదా. యోబు అని యోబుని గురించి చెప్పేసినాడు, పేరు బయట పెట్టేసినాడు బాగా. ఏమని? యోబుని గురించి యోబు పేరు బయట పెట్టేసినాడు బాగా, యోబు అన్నాడు. అతను భార్య పేరు చెప్పలేదు కదా అక్కడ బైబిల్లో. ఎవరి పేరు? సహనానికి గుర్తే యోబు. సహనం అంటే ఓర్పు, పేషెన్స్. ఎవరైనా ఉన్నారప్ప బైబిల్లో అట్లా వ్యక్తి అంటే ఇతను ఒక్కడే, అంత సహనం కలిగిన వాడు. యాకోబు పత్రికలో యాకోబు అదే మాట రాస్తాడు. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా. చూడండి, ఉన్నదంతా పోయి ఆఖరికి ప్రాణాపాయం వచ్చినా కూడా దేవుణ్ణి ఎడబాయలేదు, దేవుణ్ణి దూషించలేదు, నోట పాపం చేయలేదు, హృదయంలో దేవుణ్ణి శపించను లేదు. ఆ మాట చూద్దాం కదా. యోబుని గురించి దేవుడు అంతా చక్కగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. ఈరోజు మనము యోబును గురించి మాట్లాడడం. యోబు యొక్క ప్రస్తావన మనకు అవసరం లేదు. యోబు యొక్క భార్య ప్రస్తావన తెద్దాం. ఎవరిది? యోబు యొక్క భార్య విషయంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం కదా. నిజంగా యోబు భార్య పేరే దేవుని వాక్యంలో రాయబడలేదు, దేవుడు చెప్పలేదు. చాలామంది పేర్లు దేవుని నుంచి రాలేదు. చాలామంది పేర్లు మళ్ళీ కొంతమంది పేర్లు వచ్చినాయి. యేసు ప్రభు నోట చాలామంది పేర్లు వచ్చినాయి. యోనాను చూడండి అన్నాడు కదా, లోతును చూడండి అన్నాడు, లోతు భార్యను జ్ఞాపం చేసుకోండి అన్నాడు, నోవును జ్ఞాపం చేసుకోండి అన్నాడు కదా. కొంతమంది పేర్లు యేసుప్రభు నోట ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. కొంతమందిని ఆయన జ్ఞాపం చేసుకున్న వారి యొక్క అతిక్రమాన్ని బట్టి వాళ్ళ పేర్లు కొన్నిసార్లు చెప్పినాడు. దాంట్లో ఉదాహరణ లోతు భార్య, కానీ పేరు చెప్పలే. యజమాని పేరు చెప్పినాడు కానీ ఆమె పేరు చెప్పలే. మనం కూడా కొంతమంది పేర్లు చెప్పడానికి సిగ్గుపడతాం కదా, బేజారు చేసుకుంటాం కదా. ఎందుకని? ఆ దుర్మార్గుని ఏం జ్ఞాపం చేసుకోలేని, ఆ మూర్ఖురాలని ఎందుకు నోట్లు అనాలని, అట్లా పనికి రాకున్న వాళ్ళని ఈ నోట్లు ఎందుకు చెప్పాలని మనం అంటాం కదా. మామూలుగా అంత చెడ్డోళ్ళు పెరింది ఎత్తి ఒత్తి. ఉదాహరణకు బైబిల్లో ఉంది, యెజబెల్ ఉంది. యెజబెల్ అందరూ చాలా చెడ్డగా చెప్పుకుంటారు కదా. అయితే రాణియే, క్రియలన్నీ చెడ్డవే. యెజబెల్ అంటేనే భయం. యెజబెల్ అంటేనే చాలా భయం ప్రవక్తులకు కూడా. ఆ కాలంలోనే 7,000 మంది ప్రవక్తులు ఆమెకు భయపడి దాక్కున్నారు. అంత దుర్మార్గురాలు ఎవరు? అట్లాంటి స్త్రీలు ఈరోజు కూడా ఉన్నారు చాలామంది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? నేను అట్లా ఉండకూడదు, అమ్మ నేను యెజబెల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? నేను యెజబెల్లాగా ఉండకూడదు. యెజబెల్ గురించి బైబుల్ అంటది, అహాబ్ అనే రాజు తన భార్య అయిన యెజబెల్ యొక్క మాట విని చేయరాని పాపాలు చేసేసినాడు కంప్లీట్గా. అందుకే ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్రలో భ్రష్టుడంటే ఈ అహాబ్ అని వాక్యం చెప్తుంది.
భార్య మాట విని చెయ్యరాని పాపాలు చేసేసినాడు కంప్లీట్గా. దేశాన్ని విగ్రహాలతో నిండి చేసినాడు కదా. మహాజ్ఞాని, పురుషులకి తక్కువ తెలివి, చాలా తెలివి ఉంటుంది. అయినా ఈ స్త్రీల విషయంలో బెండ్ అయిపోతారు, చేయరాని పాపం చేస్తారు. భార్యల మాట విని అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా పోగొట్టుకొని నాశనమైపోయి దిక్కులేని సావు చచ్చిన వారిలో ఈ అహాబు, దిక్కులేని సావు చచ్చిన దాంట్లో ఈ యెజబెల్. నిజంగా రాజులైనా కూడా వాళ్ళని పాతి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా దుర్మరణాన్ని పొందేసినారు వాళ్ళు. చాలా ఘోరం కదా. ఇప్పుడు యోబు గ్రంథంలో మనం ఈరోజు యోబుని గురించి మాట్లాడవద్దు, యోబు యొక్క భార్యని గురించి కొంచెం మాట్లాడదాం. ఎవరి గురించి? యోబు యొక్క భార్యని గురించి. యోబు యొక్క భార్యని గురించి హెడ్డింగ్ రాసుకోండి. యోబు యొక్క భార్య అంటే హెడ్డింగ్ రాసుకోండి. హెడ్డింగ్ యోబు భార్య = అని పెట్టుకొని పక్కలో రాసుకోండి. సాతాను పరికరం. ఎవరంట? యోబు భార్య ఎవరంట? యోబు భార్య యోబు భార్య అని రాసుకొని పక్కలో = పెట్టి సాతాను పరిచారకురాలు అంటే అంబాసిడర్ ఆఫ్ సాతాన్, ఏ టూల్ ఆఫ్ సాతాన్. ఏమంట? పరికరం అంటే ఆయుధం కదా, వస్తువు. ఈ యోబు భార్యని ఈ సాతాను పరికరంగా బాగా వాడుకుంటూ ఉన్నాడు కదా. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయింది ఆమె కంప్లీట్గా. బైబిల్ అంటుంది, యోబు గ్రంథం 1:1 ఊస్ దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించిన వాడు. ఎవరు? యోబు. యోబుని గురించి సాక్షి వినండి. ఇక్కడ ఇది మోసే రాసిన గ్రంథం. యోబు గ్రంథాన్ని యోబే రాసుకోలే, మోసే రాసినటువంటి పుస్తకం ఇది. బైబిల్ అంతట్లో మొదటి పుస్తకం కూడా అదే, అవునా కదా. ఆ యోబు 4 గుణాలు చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని ఉంది అక్కడ. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనం అన్నది ఆయనలో లేదు కదా. మరి మీరే నాకు చెప్పండి, ఒకవేళ యోబు ఇలాంటి భక్తుడే అయితే భార్య ఎలా ఉండాలో నాకు చెప్పండి. ఏం ఊరికైపోయినారు? యోబు ఇంత మంచి భక్తుడైతే భార్య ఎట్లుండాలి మరి? ఆమె ఎట్లుండాలా? ఇంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, తప్పేమీ లేదు. అయితే ఈ తన భర్తకి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదు అంతే. ఇంకా ఎట్లుండకూడదు? యోబుకు వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదు కదా. ఈ యోబు యొక్క భార్య ఎంత ఉండాలా, ఎట్లా భక్తి కలిగి ఉండాలా, మనం ఇట్లే అంచనా వేసుకోవచ్చు కదా. ఆయన దైవ సేవకుడు, ఆయన భార్య సైతాన్ అంటే ఎట్లుంటుంది? ఏమన్నా దానికి కోయిన్సైడ్ అవుతుందా? అతను చేసే సేవకి ఈమెమవుతుంది? యోబు యథార్థవంతుడు కదా, ఇది సరిపోదేమో ఆయనకి. ఎవరికి ఇది గిట్టదేమో. చెడుతనమును అసహించుకున్నవాడు యోబు. అయితే ఈమె దాని విరుద్ధంగా ఉంటే ఎట్లుంటుంది? ఇవి చెప్పు. ఆ ఇంట్లోకి నెమ్మది ఉండదు, ఆ ఇంట్లోకి సమాధానం కూడా ఉండదు. యథార్థవంతుడు యోబు, నీతివంతుడు యోబు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, భక్తుడు. ఇంతే సింపుల్గా. ఎవరు? యోబు భక్తుడు. మరి భక్తుని భార్య
ఎట్లుండాలా చూద్దాం. కిందకి 3వ వచనం, మళ్ళీ యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 700 జతల ఎడ్లను 700 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఎవరు యోబు? మీరు బైబిల్ ఆ మాట తీసుకున్నారా? యోబు గ్రంథం 1:3 చూడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 700 జతుల ఎడ్లు, 700 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. గ్రేట్ రిచ్ మ్యాన్. ఏమిటా? చాలా ఆస్తిపరుడు, చాలా గొప్ప వ్యక్తి. మొదటగా దానికి ముందు చాలా భక్తుడు. ఎవరు? గొప్ప భక్తుడు. కింద ఏముంది? 2వ వచనం 3వ వచనంలో గొప్ప రిచ్ మ్యాన్, చాలా సావుకారి, చాలా గొప్ప వ్యక్తి. 7 కుమారులు. ఎంతమంది? 3 కుమార్తెలు. టోటల్ 10 సంతానం. ఇంత ఆస్తుంది. చాలామంది అతని ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో రోజుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేను, ఎప్పుడు వ్యాఖ్యానం చేస్తే చాలా ఉంటుంది అది. ఇంత పెద్ద శ్రీమంతుని భార్య ఈమె, ఇంత పెద్ద భక్తుని భార్య ఈమె. ఎందుకో దేవుడు పేరు చెప్పలే పాపం. పేరు చెప్పింటే బాగుండని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్పలేదు అని ముందు నేను చెప్తే మీకు తెలుస్తుంది. అందుకే దేవుడు అని పేరు చెప్పలేదేమో అని. నా భాష అర్థమవుతుంది కదా, అవునా? తర్వాత మనకు తెలుస్తుంది ఎందుకు ఆమె పేరు చెప్తుందంటే అందుకే అని తెలుస్తుంది ముందుకి. ఇప్పుడు 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి పాయింట్లు. మొదట భక్తుడు, 2వది పెద్ద శ్రీమంతుడు, 3వది చూస్తున్నాం ఇప్పుడు. 8వ వచనం, 1:8. 1:8 వచ్చిన యెహోవా అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవ్వడును భూమిపైన లేడు. అతని సంగతి నీవెప్పుడైనా ఆలోచించితివా అని అడుగగా అపవాది అని ఉంది. ఎవరితో పోటీ అయింది ఇక్కడ? సాతానుతో. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పని ఇదే కదా. ఏ పని? నాలో భయం భక్తి కలిగి దేవునిలో బాగా జీవిస్తున్నటువంటి వాళ్ళని శోధించి పాపం చేయడమే నీది కదా. సో నువ్వు ఆలోచన చేసినావా? భూమి పైన యోబు లాంటి వ్యక్తి ఎవ్వరు లేరు. ఎవరు చెప్పినారు ఈ మాట? మరి మీ గురించి మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలా? దీని పర్యవసానం ఇప్పుడు మనకి తెలియదు. క్రీస్తు 2వ రాకడలో మనం కదా దేవుని దగ్గరికి పోయేటప్పుడు అప్పుడు తెలిసిపోతుంది. ఫిల్టర్డ్ ఏముంటుంది కదా, ఫిల్టర్ చేసేది. ఆ రోజు తప్పకుండా తెలిసిపోతాయి కదా. గాలి వచ్చినప్పుడు తూర్పు పారుతారు కదా, అప్పుడు పొట్టు కొట్టుకొని పోతుంది, గింజలు మిగులుతాయి. అప్పుడే తెలిసి అందరూ తెలిసి గాలి రావాలి కదా. తూర్పు ఆరబట్టే దీని ముందు కదా. సో ఇక్కడ 3వదిగా సాతానుతో అన్నాడు దేవుడు, చూసినావా నా భక్తుణ్ణి, ఎట్లాంటి భక్తుడైనా? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమునికి తావే ఇవ్వడు, భయభక్తి కలిగినటువంటి వాడు, భూమి పైన అతనటువంటి వాడు ఎవరు కూడా లేరు అని చెప్పినప్పుడు అంత ఇంత మండలేదు వానికి. ఎవరికి? సైతానికి. మరి ఏం చేయాలా మరి అని మనం ఆలోచన చేస్తే కింది వచనాల్లో చాలా బాగుంది. దేవుడు అన్నాడు సైతాన్తో, ఆలోచించితివా? స్టడీ చేసినావా యోబుని గురించి? కొంచెం స్టడీ చేయి, ఆలోచన చేయి, చూడు. నేను నీకు క్లూ ఇస్తున్నాను. యథార్థవంతుడు, భయభక్తి కలిగిన వాడు, చెడుతనం చేయనివాడు కదా, నీతివంతుడు. చూడు, స్టడీ చేయి కదా యోబు ఇలాంటి వాడు. అంతేకాకుండా మళ్ళీ మన భూమి పైన అతని లాంటి వ్యక్తి ఎవరు లేరు. దేంట్లో? ఆస్తిలోనా, డబ్బులోనా? అది ఉంది, అది పైన ఉంది. కానీ దాని గురించి దేవుడు అక్కడ మాట్లాడలేదు. ఆయన యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యోబు యొక్క లైఫ్. యథార్థవంతుడు,
యోబు యొక్క లైఫ్ నీతిమంతుడు, యోబు యొక్క లైఫ్ చెడుతనాన్ని అసహించుకున్నవాడు, యోబు యొక్క లైఫ్ ఏమంట దేవునిలో భక్తి కలిగిన వాడు. చూడు, స్టడీ చేయన్నాడు. మీరు కొంచెం ఆలోచన చేయండి, మీ గురించి దేవుడు ఈ 2024లో ఏమని తీర్మానం చేస్తే మీకు బాగుంటుంది, ఎట్లా మీరు దేవుణ్ణి డిసైడ్ చేసుకుంటారు, 2024లో ఎట్లా మీరు దేవుని కోసం ఉండాలని ఆలోచన చేస్తారు. కొంచెం మీరు స్టడీ చేసుకోండి, మిమ్మల్ని మీరే స్టడీ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్గా కొంచెం యోబుని తీసుకోండి, యోబుని ఆధారంగా తీసుకోండి కదా, యోబుని ఎగ్జాంపుల్గా తీసుకోండి, అన్వయించుకోండి. నేను కూడా యోబులాగా ఉండాలా అన్నటువంటి ఒక ఆశ కలిగి ఉండండి అన్నాడు. చూడ 9వ చూద్దాం కొంచెం. అతని సంగతి ఎప్పుడైనా ఆలోచించివా అని అడుగగా యోబు, ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడా ఆయన. ఎవరి క్వశ్చన్ ఇది? సైతాన్ క్వశ్చన్. దేవునికి తిరుగు క్వశ్చన్ వేస్తూ ఉంది. నువ్వు చూస్తావా యోబు నన్ను దేవుడు క్వశ్చన్ పెడితే ఇది దేవుని మళ్ళీ రిప్లై ఇస్తుంది ఏమని, అతడు ఊరికే ఏమైనా భక్తుడా ఆయన, ఊరికే భక్తుడా ఆయన అతను. అబ్బా, నువ్వు చుట్టూ చాలా బాగా కంచి వేసినావు కదా, అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచి వేసితివి కదా. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినారు? ఇది యోబుది చదవండి, చదివితే తెలిసింది, ఊరికే తెలివి. నాకు ఇవి కూడా చదివినాక తెలిసింది అక్కడ, లేకపోతే నాకు తెలివి నాకే ఇలాంటి వ్యక్తి ఉన్నాడని, దేవుడే ఇతని గురించి ఇంత మంచి సాక్ష్యం ఇస్తాడని. నేను ఎందుకు అట్లా ఉండకూడదు, మనం ఎందుకు అట్లా ఉండకూడదు? దేవుడు నిజంగా పక్షపాతి కాడు కదా, అందరికీ ఆయన ఒకటే కొలత. యోబు విషయంలో ఏమైతే దేవుడు అంటాడో అది మన విషయంలో ఆయన అంటాడు గ్యారెంటీగా. ఆయన తారతమ్యం చేయడు కదా, ఉందంటే ఉంది, లేదంటే లేదు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం లేదు, దేవునికి లోబడినటువంటి. మళ్ళీ మీ సంగతి, మన సంగతి 2024లో మనం దేవునికి కొంచెం మనం ఆలోచన చేస్తాం. సాతాను అన్నాడు, ఊరికే అతడు భక్తుడాయనా, ఆహా, అతనికి అతని ఇంటి వారికి అతని ఆస్తికి ఏం చేసినావు? నువ్వు కంచి వేసినావు కదా, కాపుదల పెట్టినావు కదా, నువ్వే కాస్తున్నావు కదా. ఇక నిన్ను మించి నేను పోగలనా? నిన్ను మించి నేను చేయగలనా? నాతో అవుతుందా? నువ్వే కదా నన్ను కలిగి చేసింది, నువ్వు చెప్తే నేను పోతాను, నేను చేస్తాను. కాబట్టి అతను ఊరికేమో భక్తిగా లేడులే అన్నాడు. ఇది చాలా వాస్తవం. చాలామంది ఈ రోజుల్లో బాగా ఉన్నప్పుడే దేవుణ్ణి అంటారు, అన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి అంటారు, సమృద్ధిగా అన్నీ ఉన్నప్పుడే దేవుడు అంటారు. ఏ లోటు వచ్చినా దేవుణ్ణి దూషించే వాళ్ళే ఎక్కువ. అప్పుడు అంటారు కదా, దేవుడు కండ్లు తెరిస్తే నేను బాగుపడతా అంట. దేవుడు నిద్రపోయేవాడా? బైబిల్ ఏమంటుంది? కునుకడు నిద్రపడు. 121 కీర్తనలు మాట ఉంది, కునుకడు నిద్రపడు. అట్లాంటి దేవుణ్ణి నిద్రపుస్తారప్ప వీళ్ళు. ఏమంట? దేవుడు కండ్లు తెరిస్తే అంట, వీడు కండ్లు మూసుకొని, ఎవరట? వీడు కండ్లు మూసుకొని పాపాలు చేసుకుంటా దేవుడిని గుడ్డోడు చేస్తూ ఉన్నాడు. దేవుడు కండ్లు తెరిస్తే నా కండ్లు తిరగబడతాయంట. అందుకే పాపం చేసి ఆ కన్నులు తెరువబడి పాపులను గ్రహించి పరిగెత్తుకుని చెట్ల కింద పెట్టుకున్నారు ఆదామవులు. కన్నులు తెరవబడి అంటే పాపాన్ని చేసేకు ఒప్పుకున్నారు వీళ్ళు. ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలా? చాలా బాగుంది. సరే, యోబుని టెస్ట్ చేద్దామంటావా? చేద్దాం. ఎట్లా టెస్ట్ చేయాలా చూడండి. 11 వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన, నీ చేయి చాపి అతనికి సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. మనసులో ఉంది, కక్కేసినాడు అబ్బాయిడు. ఎవరు? సాతాను. ఈ పోరాటం అంతా దేవునికి సాతానికి జరుగుతూ ఉంది. ఈ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ గురించి, యోబుని గురించి, యోబు భార్య గురించి అక్కడక్కడ సైతాను బాగా ప్లాన్ చేసి బాగా దేవుడు అతని ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. చూడు, బాగుంది. మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు
నువ్వు మొత్తమన్నాడు. ఎవరిని ముట్టాలంటే చూడు, ఒక లెక్కలో ఇవన్నీ లేకుండా చేయని. నువ్వేమిచ్చినావు కదా, అవన్నీ లేకుండా చేసి చూడు. ఖచ్చితంగా నీ ముఖము ఎదుటనే నిన్ను కాదనకపోతే నా పేరు తిప్పెట్టన్నట్టుగా సాతాను దేవుడిని. అమ్మ ఎంత పౌరుషం కదా సైతానికి కూడా. మనందరినీ బాగా స్టడీ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే వీడొక్కడే. ఎవరు? ఈ నల్లోడే. వీనికి ఇదే పని. ఏం పని అంటే కూర్చున్నా లేచినా కానీ వాడట్లా, వీడిట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, అది ఆడిపోయాయి, ఇది ఈ పని తప్పితే వేరే పని మనకు లేదు. ఇంకా అయిపోయినంతే. ఇంకా అది ఆలోచన చెబితే మనకు అరగదు, టైంపాస్ కాదు. ఎట్లా వాళ్ళ ఆటికి నాశనానికి పోతాడు కదా, వీళ్ళని నాశనం లాక్కెళ్ళాలి. నేను ఒకడే కాకుండానే అవే జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇప్పుడు భార్యాభర్తల మధ్య అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యోబుని గురించి ఇంత పోరాటం వాళ్ళిద్దరికీ. ఎవరెవరికి? దేవునికి సాతానికి. ఎంత పోరాటం అంటే చూడు నా భక్తిని, నువ్వు చూడు, నువ్వు చూడు, నువ్వు చూడు, నువ్వు చూడు, మొత్తం ఒకసారి అన్నాడట. ఆహా, మంచి ప్లాన్ పెట్టేసినాడు. యోబు అనే మాటకి అర్థం కూడా మొత్తబడిన వాడు అని అర్థం. యోబు అంటే కూడా మొత్తబడినటువంటి వాడే, దేవుడు విడిచిపెట్టబడినటువంటి వాడే. ఒక రకంగా యేసుక్రీస్తు మాదిరిగా నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిస్తీవి అన్నాడు చూడు కదా. అట్లా దేవుడు ఇప్పుడు యోబుని మెల్లగా చేయిడుస్తూ ఉన్నాడు. ఎవరి మాట విని? హుషారు చెప్పాలా, సైతాను మాట విని చేయిడుస్తున్నాడా అట్లా అనుకుంటున్నారా మీరు? సైతాన్ ఏం చెప్పినాడు? చూడు మొత్తం అన్నాడు కదా. ఆ మాట విని ఏమైనా దేవుడు యోబుని ఆ విధంగా పరిచేస్తాడంటారా? కాదు కాదు. ఏమన్నాడు సైతాన్తో? నా భక్తుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చూడు అది నేను నీకు చూపిస్తాను, చూడు కావలిస్తే. ఆహా ఏమి లేదు, ఇవన్నీ ఉన్నాయి కనుక అట్లా అని అతను. లేదు చూడు కావలిస్తే నువ్వు కదా, నీకేం కావాలా? ప్రూఫ్ కావాలి కదా. ఏం కావాలా? ప్రూఫ్ కావాలా. నా భక్తుడు అని నీకు తేలేలా కదా, అంతే కదా. సరే అయితే 12 చూద్దాం. 12 చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశముననున్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను అని ఉంది. దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు. ఎవరికి? మనం గుర్తుపెట్టుకుందాం కదా. దేవుని సెలవు లేకోకుండా సైతాను కూడా పనిచేయడు. దేవుడు నమ్ముకోకుండా ముందు నేను ఒక సామెత పాటించేవాడిని. పిల్లాటగా పెద్దాడు. ఏమంటది? శివునాజ్ఞ లేకుండా చీము కూడా గుట్టదు అని. వాళ్ళకి ఆడొచ్చింది మాట అంటే బైబిల్లో మాటలేవన్నీ. ఇక్కడ కొట్టుకొని అక్కడ పెట్టుకుంటారు, ట్రెండ్ మారుస్తారు అనమాట. ఎట్లా? అది ఇట్లా మారిస్తే బాగుంటుంది అని. యెహోవా సెలవు లేనిదే సాతాను ఏమి చేయడు. చేయాలనుకున్నా దేవుని ఆర్డర్ కావాలా. మనము శోధించబడినప్పుడు ఇది సైతాను అని మనం అనుకున్నా అది ధన్యత అనుకోవాలా. శోధించబడుట అది పాపం కాదు, శోధనకు లొంగిపోవటే పాపం. దేవుడు దాన్ని ఇక్కడ ప్రూవ్ చేస్తా ఉన్నాడు. చూడు, శోధించు, లొంగడు, సరెండర్ కాడు పాపానికి. యోబ్ ఈజ్ మై సెయింట్, నా భక్తుడైన యథార్థవంతుడు, నీతిమంతుడు. అబ్బో యోబు గురించి చూడు, టెస్ట్ చేయి, నువ్వు పోనాడు. నీ మాదిరి కాదు. ఎట్లా? నీ మాదిరి కాదు అన్నట్టుగా. వానికి ఎట్లయిందంటే చార్జ్ కొట్టట్లు అయిపోయింది. ఎవరికి? ఈ విధంగా శోధించేసినాడు. అన్ని శోధన అంతా అయిపోయింది. ఎంత శోధన అంటే 13 చూడండి. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్నగారి ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసం పానము చేయొచ్చు ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపము మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివాడిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివాడిని తగులబెట్టి కాల్చివేసెను. దానికి తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుకుని చుండగా మరి
యొక్కడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివాడిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను అతను మాట్లాడుతుండగా మరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను అన్నగారి ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి, దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను అప్పుడు లేచి యోబు ఎన్నో వచ్చిన నేను చదివింది 13 నుంచి 19 వచనాల్లో. మీకు అర్థమై ఉంటుంది అనుకున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు టైం ఎక్కువైతే ఎక్స్ప్లెయిన్ చేయను నేను. మీకు అర్థమై ఉంటుంది. ఆస్తంతా నాశనమైంది. ఏం పోయింది? 7 కుమారులు 3 కుమార్తెలు ఏమైనారు? నాశనం అయిపోయినారు. మీకు ఒక్కవేళ అలాంటి శోధన వస్తే అసలు ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ చర్చి వద్దు, ఈ రక్షణ వద్దు, అయితే నాశనమైపోతాంలే, పాడైపోతాంలే, వద్దప్ప. ఇన్ని కష్టాలా? దేవుడిని వెంటనే ఉమ్మేస్తారు కదా. తప్పకుండా దేవుడు ఇలాంటి వాడా, ఇంత గురి చేస్తాడా అని చెప్పా నేను. 13 నుంచి 9 వచ్చిన 19 వరకు 16 వచనాల్లో అన్నీ పోయినాయి. కుమారులు చనిపోయినారు, కుమార్తెలు చనిపోయినారు, అన్నీ చనిపోయినారు, అంతా అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఎవరికి వచ్చిన ఇన్ఫర్మేషను? యోబుకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఏమని? కుమారులు చనిపోయినారు, కుమార్తె చనిపోయినారు, ఆస్తి పోయింది, శత్రువులు వచ్చినారు, యుద్ధం చేసినారు, భూమి వసూలు చేస్తున్నారు, గొర్రెలు మేకలు ఎద్దులు ఒంటెలు గింటలు అన్నీ కంప్లీట్గా అన్నీ పోయేసినాయి. ఆయన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏదీ లేదు. యోబు యొక్క పట్టుదల కూడా అదే. ఇప్పుడు ఈ మాట యోబుకు వాళ్ళు చెప్పేటప్పుడు, ఈ విషయాలన్నీ యోబుకు చెప్పేటప్పుడు అక్కడ లైఫ్ పార్ట్నర్ ఉందా లేదా? యోబు యొక్క భార్య ఆడు ఉంటుందా లేదా? ఇంకిద్దరే మిగిలిపోయారు. ఎవరు? అందరూ పోయి. ఎవరు పోయారు? అందరూ వెళ్ళిపోయారు. మిగిలిన ఎంతమంది? ఇద్దరే. ఇంత దారుణం చేసినటువంటి వ్యక్తి దేవుడా? ఇంత యోబుని కష్టపెట్టి ఉన్నదంతా నాశనం చేసింది దేవుడేనా? ఎవరికి సెలవిచ్చినాడు? సరదానికి పో, గో అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ కదా. నా భక్తుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడే కాదు నన్ను. చూడు, నువ్వు కావలిస్తే అంత పోయింది కదా. ఇది విన్నాడు కదా యోబు. మళ్ళీ యోబు భార్య వినింది కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం తీర్మానం తీసుకోవాలా? ఏం తీర్మానం తీసుకోవాలి ఇప్పుడు? వాళ్ళిద్దరు భర్త అని చూస్తూ ఉంటుంది ఈమె. యోబు భార్యని గమనిస్తూ ఉంటాడు. ఈమె అతని ముఖం చూస్తూ ఉంటుంది, ఫీలింగ్ చూస్తూ ఉంటుంది, అతని యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా చూస్తూ ఉంటుంది. నో చేంజ్ కదా. అన్నీ ఉన్నప్పుడు ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు యోబు. నో చేంజ్. అదే స్మైలు, అదే ఫీలింగు, అదే ఎక్స్ప్రెషను అన్నీ ఉన్నప్పుడు ఎట్లయితే ఉన్నాడు యోబు, ఇప్పుడు కూడా ఏమీ లేకుండా అందరూ తను వదిలిపెట్టిపోయినప్పటికీ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ముఖంలో కనబడుతూ ఉంది యోబుకి. భార్య అనుకుంటుంది, ఇది నేను మొగుడురా నాయన, నేను కష్టపడి 10 మందిని కన్నాను కదా, ఈయనకేమైనా నొప్పా, ఈయనకేమైనా బాధ? ఎంత భద్రంగా కాసిన 7,000 గొర్రెల్ని, ఎంత భద్రంగా ఎంతమంది ఒంట్లు వండి పెడతాను ఇంతమంది పన్నువాళ్ళకి. నా కుమారులు కుమార్తెలు ఎంత బాగా హాయిగా వాళ్ళతో ముద్దు ముచ్చట తీసుకొని ఎంత హాయిగా ఎంత బాగా నేను ఉండేదాన్ని కదా. చూస్తాం ఈయన ఏం చెప్తాడు అని భర్తని నోరే కాసుకొని చూస్తూ ఉంది ఈమె. అబ్జర్వ్ చేయండి మీ భార్యలు భర్తల్ని. వాళ్ళు బాగా తెట్టి పెట్టినప్పుడు తిని వాళ్ళని పొగిడేది కాదు, ఇప్పుడు పొగడండి. ఎప్పుడు?
ఈ కాలం తప్పకుండా అందరికీ వస్తుంది. దరిద్రం అనేది కాసుకొని కూర్చొని ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దరిద్రం వచ్చే వస్తుంది. ఈ సాతాను ఊరికే ఉండనే ఉండడు. భయము భక్తి లేని వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితం సదాకాలం ఉండదు. ఎప్పుడో ఒకసారి వీళ్ళన్నిటికి కూడా వెలితి కలిగే కాలం ఉండే ఉంది. ఇంత మంచి భక్తునికి అది కలిగినప్పుడు అసలు భక్తే లేనటువంటి మనకి ధనమరాజు రక్షిస్తుందా? ధాన్యము రక్షిస్తుందా? ఆ రోజు మన ఐశ్వర్యం రక్షిస్తుందా? ఆ రోజు ఎవరు రక్షిస్తారు? సాధ్యమే లేదు. ఎందుకంటే ఇప్పుడు యోబుని కాపాడుతాడు. ఎందుకంటే యోబుకు అన్ని పోయినా దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు కాడు గనుక ఈరోజు చాలామంది శ్రీమంతులు మొదటిగానే దేవుని వదిలిపెట్టేసినారు. దేవునిలో లేరు కాబట్టి వాళ్ళకి పోయినప్పుడు ఇక దేవుడు చేయి వదిలిపెట్టేస్తాడు అంతే. చెప్పండి మీ భర్తలతో, మీ భార్యలతో అట్లా మాట్లాడుకోండి. దేవుని గురించి మాట్లాడండి. బాగా దేవుని ఉనికి గురించి తెలియచేయండి. ఇప్పుడు నేను బాగున్నా అనేది కాదు క్వశ్చన్, ముందుకు నేను ఎట్లా అనే క్వశ్చన్ వేసుకోండి. యోబు మాదిరి నేను ఉండాలా? నీతిగా, నిజాయితీగా, భక్తిగా, చెడుతనం చేయని వాడిగా నేను ఉండాలా? అట్లా నేను ఉంటే రాబోయే దినాలు ఎంత ప్రమాదమైనా సరే నా దేవుడు నా పక్షంగా. ఇప్పుడు చదివిన ఇన్ని విషయాల్లో ఈ ఆస్తుపాస్తులు అన్నీ పోయినాయి కదా. మరి దీంట్లో యెహోవా హస్తం ఉందా, సాతాను యొక్క చేయి ఉందా? ఎవరి చేయి ఉంది దీంట్లో? అంతేనా? అంటే దేవుడు నాశనం చేసేవాడేనా? మీకు ఇంకా అర్థం కాలే. వాడు పర్మిషన్ తీసుకొచ్చినాడు కదా. వాడు ఎవరితోనా? దేవునితో పర్మిషన్ తీసుకొచ్చినాడు. ఇట్లా ఇతన్ని శోధించాలా అనేది ఎవరి యొక్క ఆలోచన? దేవుని ఆలోచన, సైతాన్ ఆలోచన? మీకు అది క్యాస్ కాలేదా? అసలు సాతానికి ఈ ఆలోచన వచ్చి దేవునితో మాట్లాడకపోతే దేవుడి పర్మిషన్కి ఇచ్చేవాడు కాదు కదా అసలు కదా. కాబట్టి బైబిల్ అంటది, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహంవలే మీ అపవాది సైతాన్ తిరుగుతున్నాడు. ఎవరో సామాన్యులు అయితే పడితే కానీ లొంగుతారు, కానీ యోబు లాంటి వాడు లొంగుతారా ఈ సైతానికి? అయ్యో, నీవు నేను అలాంటి భక్తినే మనం సంపాదించుకోవటైతే, అలాంటి భక్తిలో మనం ఉంటే మనల్ని సైతాన్ ఏం చేసుకోలేడు. మనల్ని చూస్తే దూరం పోతాడంతే. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ విధంగా ఆస్తులన్నీ పోయినాయి, ప్రాపర్టీ అంతా పోయింది, అంతా నాశనం అయిపోయింది. వాళ్ళు చెప్పినారు కదా, అని చెప్పినారు కదా. యోబు యొక్క ఆన్సర్ ఏనండి. 20వ వచనం చూద్దాం. 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను కొంచెం ఇక్కడ యోబు వ్యసనం పడినట్టుగా మనకు కనపడుతుంది. దాంట్లోని యథార్థమే చెప్తా ఉన్నాడు. ఎదురుగుండా భార్యకు అర్థం కావాలి కదా, వాళ్ళ నివిషిని ఆమె తెలియాలి కదా. మరి దేవుని శక్తిని గురించి, దేవుని మహిమను గురించి, దేవుని యొక్క ఏర్పాటు మన విషయంలో మీ భార్యలతో మాట్లాడండి, మీ భర్తలతో మాట్లాడండి. దేవుని శక్తిని చెప్పండి. దేవుని అనుమానించొద్దు, దేవుని శోధించొద్దు, దేవుని పైన శంకించొద్దు, దేవుడు ఇట్లా చేసినని బాధపడవద్దు. చెప్పు నీ భార్యతో, మీ భర్తతో చెప్పు, మీ కుమార్తె మాట్లాడు. ఇదంతా కేవలము కదా సాతాను యొక్క పని అని చెప్పండి. అందుకే అక్కడ అంటున్నాడు, నమస్కారం ఇట్లా నేను నా తల్లి గర్భంలోనే దిగంబరిగా వచ్చి తిని. ఏమొచ్చినాడంటే ఎట్టొచ్చినాడు? అయింది. మీరు చెప్పినారు కదా, పోండి, అయిపోయింది. ఇంకంతే. అన్ని విషయాలు చెప్పినారు కదా, వెళ్ళిపోండి మీరు, అయిపోయింది. ఇక ఎవరు మిగిలినారు? ఇద్దరే మిగిలినారు. ఎవరిద్దరే? భార్య కూర్చుంది, ఇతను ఎదురు కూర్చున్నారు. ఇప్పుడు భార్యకే చెప్తున్నాడు. వాళ్ళు కూడా వింటా ఉన్నారు ఈ మాట, అందరూ వింటున్నారు. ఏమని? నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. భార్యకు రేగింటది. ఎట్లా రేగింటదంటే, అమ్మా పిల్లలు చచ్చిపోయినా,
ఎద్దులు పోయినా, ఆవులు పోయినా, ఈ గొర్రెలు పోయినా, ఒంటిలు పోయినా, ఆస్తంతా పోయినా, పొలం పోయినా, అన్ని పోయినా దేవునికి స్తోత్రం అంట. ఎవరికి స్తోత్రం అంట? అమ్మా మీరు చెప్పండి అమ్మా, సంకట కాలంలో దేవా నీకు స్తోత్రం చెప్పండి. అట్లాంటి వాళ్ళు కావాలి దేవునికి. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు కదా, వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం లాస్ అయిందనుకోండి, ఏం చెప్తారు? ఈ వ్యాపారం వద్దే వద్దు, వ్యాపారం వద్దే వద్దు కదా. దాని బదులు ఏమనాలా? సర్లే దేవుడిస్తే అవుతుందిలే, చూద్దాంలే, లాసో లాభమో, దేవుడిస్తే కష్టంగా అవుతుందిలే. దేవుడు మమ్మల్ని దీవించలేదు అని కొంతమంది దేవుని దూషించాలి ఉన్నారు కదా. మీ రాబడి, మీ ఆస్తులు, మీ పాస్తులు, మీ రాబడిలో ఏ ప్రతిఫలము కానకపోతే ఏమంటారు? దేవుడు నన్ను చేయి విడిచే అంటారు, నన్ను మర్చిపోయే అంటారు. కాదు, అది కానే కాదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఎట్లా నడుచుకోవాలి అన్నదాన్ని మనం నేర్చుకోకపోవడమే దీనికి కారణం. చాలామంది ఇట్లా దురాశలకు, దురాలవాట్లకు లోబడి నాశనం అయిపోయి దేవుని పని తప్పేసే వాళ్ళు ఉన్నారు. యాకోబు 1:13 అంటది, కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు. కాదు సమాజం చూసుకోండి, యాకోబు 1:13 ఉంది. కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు. కీడుకు ఆయన కారణమే కాదు, సాతానే కారణం కీడుకి. దేవుడి నుంచి దూరం చేయాలని, దేవునికి లేకుండా చేయాలని ఆ విధంగా సాతాను ప్రయత్నం చేసినాడు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడికి సాతాను వాడుకున్న కొన్ని పరికరాలు అయిపోయినాయి. సాతాను కొంతమంది విధంగా టూలుగా వాడుకున్నాడు. కొంతమందిని వాడుకొని యోబుని ఏదో ఒకలాగా దూరం చేయడం ప్లాన్ చేసినాడు కదా. అదంతా ఇంకా వేస్ట్ అయిపోయింది. సాతాను వెనక్కిపోయినాడు, ఇంకా వెనక్కిపోయినాడు. చూడండి 22 వచనం, ఈ సంగతులలో ఏ విషయమందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మా ఈ సంగతులలో, ఏ సంగతులట? సంగతులు చెప్పడం కొంచెం. ఏ సంగతి జరిగినా, ఏం జరిగినాయి అక్కడ? ఆస్తిపాస్తులు పోయినాయి, ఇంకేం పోయినాయి? మీరు బహుగా ప్రేమించే మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ ఏమైతే ఏమంటారు మీరు? దేవుడు అన్యాయస్తాడపా, ఎంత జల్ది తీసుకుపోయాడు వాడిని. నేను బాగా ప్రేమించి నా కొడుకుని తీసుకుపోయినా ఎంత జల్ది. దేవుని దూషిస్తారు లేదా? అవునా? మరి మీరు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు, మీ పిల్లలనా దేవుడినా? దేవుడు అలాగా హింసకారకుడా కదా. అబ్రాహాము అన్నాడు, దేవుడు అడిగింది చెల్లిస్తున్నాను, తిరిగి నా కుమారుని రక్షించడానికి దేవుడు శక్తివంతుడు, అందుకే మళ్ళీ వస్తామన్నాడు. చూడండి, పోయేదే బలి కోసం, కుమారుని నరికేది, మళ్ళీ వస్తామంటున్నాడు. అది విశ్వాసం అంటే, అది త్యాగం అంటే, క్రియ అంటే. 2024లో దీన్ని కలిగి ఉండండి కదా. సాతానుతో విజ్జోడుగా ఉండకూడదు. దేవుని గెలిపిద్దాం, దేవుని మాట గెలిపిస్తాం. దేవుడు మనల్ని శోధించి నీడు, కీడుకు ఆయన కారణకుడు కాడు. అట్లాంటివి ఏమన్నా అవుతా ఉంటే మనకి ఈ విధంగా విరోధకుడు ఉన్నాడు. ప్రార్థన చేయండి, మా చేతుల కష్టార్జితాన్ని మాకు ఆస్వాదించమని ప్రార్థన చేయండి. దానికి లేమి కలగకుండా ప్రభువా నీవే అని ప్రార్థన చేయండి. అంత మాత్రం కుదరదు కదా. ప్రార్థన చేసి మీరు ఆ కష్టార్జితను అనుభవించే విధానాన్ని నేర్చుకోండి. అది అన్యుల పాలు కాకూడదు, వేరే వాళ్ళ పాలు అది కాకూడదు. దానికి తగిన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఆ జ్ఞానం మనకి ఇచ్చినాడు. తెలిసి కూడా తిరిగి వృధా ఖర్చులు చేస్తే, లేనిపోని ఖర్చులు చేస్తే, అట్లా లాసమే నాశనమైపోయి పాడైపోయి దేవునిపై నేరం మోపితే ఇంకా నేరం చేసిన వాళ్ళు అవుతారు. మా ఫ్రెండ్ ఒకడుకు చెడ్డ పిచ్చి ఉండింది టీఎస్పీలో పనిచేసేటప్పుడు.
ఏం లేవు, తాగుడు గీగుడు ఇసుపెట్లాడు ఏం ఆడు ఈ వేరే అలవాట్లు ఏమీ లేవు. ఒకటే నువ్వు ఓసి ఆడే అలవాటు ఒకటి అనుకునేది అంతే, గ్యాస్ కట్ రోడ్డు. దాని నుంచి ప్రత్యక్షంగా మాకు కనపడింది వాని యొక్క నాశనం. కేసు పెద్దగా ఇంద్రనగర్లో ఉన్నాడు వాడు. ఇల్లు అన్నీ అమ్ముకొని లాస్ట్కి భార్య పిల్లలు బయటకు వేసిన వానికి బాగా ఇట్లా నా మాదిరి ఫుల్గా ఎంటుకలు ఉండే వానికి ఆ ఓసీలు రాసి వాడు గీరుకొని లాస్ట్కి బోడైపోయాది. ఎంటుకలే బోడైపోయి లాస్ట్ కొనికి. ఏమి చమత్కారంగా చాకచక్యంగా లెక్కలేస్తాను వాడు తెలిసిన. బాబా అది చూసి మాకు మతిపోతూ ఉండే. ఖచ్చితంగా ఈ ఫిగర్ కొడతాను ఈరోజు అని చెప్పనే. అట్లా ఆశపడి తన జీతాన్ని దానికే, ఆస్తిని దానికే, ఇల్లు దానికే, మొత్తం అంతా ఏం చెప్పినా వాళ్ళతో కంట్రోల్ కాదు, దీన్ని కంట్రోల్ చేసే లాస్ట్కి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాడిని. లాస్ట్కి వాడు అన్నీ పోగొట్టుకొని ఊరే ఇడిసిపోయి టీవీ డ్యామ్లో బాగుండాడు. నంబర్ 1 పార్టీగా ఉండే. మళ్ళీ మడ్రస్ చేరుకొడిచేవాడు తమిళోడు. ఇట్లాంటి దురలవాట్లు, దుష్టలవాట్లు, సైతాన్ ఆలోచనలు, సైతాన్ తలంపులు నేర్చుకొని చెడిపోయి చాలామంది దేవుని దూషించేలో ఉన్నారు. కానీ యోబు అయితే అలాంటి వ్యక్తి కాదు. చూడండి, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం ఇట్లాంటి చెడాలోచన లేవు యోబుకు. అసలు చెడ్డోడే కాదు. అట్లాంటి వానికా ఇవి అంటే నిజంగా ఇది సాతాను శోధన. బహుమానం పొందు కోరుతున్నాడు. ఇక దేవుని దగ్గర బహుమానం వస్తుంది ఎవరికి? సాతానికి. వీటికి మొదటి పోర్షన్ ముగిసిపోయింది. సాతాను కదా ఏమేమి చేయాలో అన్నీ ప్రయత్నం చేసినాడు. రకరకాల ఆయుధాలు వినియోగించినాడు. రకరకాల బాణాలు వేసినాడు. ఇవ్వకపోయినా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఆఖరికి ఓడిపోయినాడు. దేవుడు అన్నాడు, చూసినావా ఇప్పుడున్నా తెలిసిపోయిందా? ఇవ్వలాంటి వాడు తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా నీకంటే? ఇప్పుడు సాతాను ఏమంటే చూద్దాం. 2వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం కొంచెం. అపవాది చూసినావా ఏమన్నాడు దేవుడు? అయింది కదా నీ పని అయిపోయింది కదా అన్నాడు. అయిపోయినట్లే అనుకో, ఇంకా కొంచెం ఉంది, ఇంకొంచెం ఉందట. ఏం చేయాలా? ఇంత జరిగినా 4వ వచనం చూడండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకే తన కలిగినది యావత్తును నడిచును కదా. ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అమ్మ ఓడిపోలే, వీడు కూడా ఓడిపోలే. ఎవరు? అంత సులభంగా కాదు. ఏమైంది? పిల్లలు చనిపోయినారు. ఏమైంది? ఆస్తి పోయింది. ఏమైంది? భూమి పోయింది. ఏమైంది? పోయింది. ఇంత అయినా యోబు చర్మానికి చర్మం అట్లే ఉంది కదా. చూడండి ఎంత బాగా ఆలోచన చేస్తున్నాడు. ఎముకలు చెక్కు చెదరకుండా అట్లే ఉన్నాయి కదా. దేవుడు అంటాడు, నువ్వు చూసినావా యోబుని? సార్ అన్నీ ఉన్నప్పుడు ఎట్లున్నిందో ఇప్పుడు అట్లే ఉన్నాడు యోబు. మరి ఏం చేయమంటావు? మీకు తెలిసింది ఏముందయ్యా? దేహాన్ని మొత్తాయి అన్నాడు. దేనట? అమ్మా ప్రాణాన్ని మొత్తాయి అన్నాడు. ఎముకలు లూజ్ చేయి అన్నాడు. నరాలు, ఎముకలు, కీళ్ళు, మాంసం వీటికి దెబ్బతింటే అప్పుడు ఖచ్చితంగా నేను గెలుస్తా అన్నాడు. ప్రధానమైన ఆయుధం వేసినాడు మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడేం చేయాలి చెప్పండి? దేవుడేమంటాడు? అందుకు యెహోవా 6వ వచనం 2:6 అతడు నీ వశం ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నేను ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధికి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధ కలిగిన కురుపులతో, పుండ్లుతో యోబును మొత్తెను. నెక్స్ట్ మాట చూడండి. చిల్ల పెంకు అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అని ఉంది.
యాడు కూర్చున్నాడు? చిల్లు పెంకు. ఒక రాయి తీసుకొని నవ్వు గోక్కుంటున్నాడు. సైతానుడు అదే కదా, చర్మానికి చర్మం ఫస్ట్ గోకుతున్నాడు. చూడండి అమ్మా, ఏది శోధన సహించువాడు ధన్యుడు. భార్య ఎదురుగా ఆడే ఉంది. ఇప్పుడు వచ్చినా భార్య పాఠానికి. ఇప్పుడు భార్య ఎప్పుడు టచ్ అవుతుందాడా? నవ్వు తట్టుకోలేక బూడిదలో కూర్చొని దిబ్బలో కూర్చొని గోక్కుంటున్నాడు. నవ్వు 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 నవ్వు, దురద ఎక్కడికి అక్కడ నవ్వు. పయ్యంతా నవ్వే, ఒళ్ళంతా నవ్వే, అరికాలు మొదలుకొని నడ నెత్తి వరకు పుండ్లు, గాయాలు, సీము, రక్తము ఇదంతా గారుతుంటే భార్య తూ 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 అని పోతా ఉంది. అక్కడ ఆడు ఉంది, కింద మాటలు అదే ఉంది. ఇందుకైనా పెళ్లి చేసుకుంది, ఇందుకైనా ఆపద ప్రమాణం చేసింది. రోగాల్లో, అనారోగాల్లో, సుఖములో, కష్టములో, దుఃఖాల్లో, దీంట్లో ఏది అన్నీ నేను నీతో కూడా సమభాగమే కదా. నీవు మరణం కూడా నువ్వు మరణించేంత వరకు నేను నీకేమంటా తోడుగా ఉంటా. కష్ట సుఖాల్లో, దుఃఖాల్లో, అనారోగాల్లో ఎక్కడైనా ప్రామిస్లు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇది మాకు సంబంధం లేదంటున్నారా మంజుల? ఇది మాకు సంబంధం లేదు, నువ్వేం చెప్పినా పెళ్ళైన వాళ్ళు చెప్పంటున్నారా? రేపొద్దున మీకు కూడా పెళ్ళి అవుతుంది కదా. మీకు కూడా ఎలాంటి భర్త వస్తాడు తెలియదు. యోబులాంటి భర్త వస్తే బతికిపోతుంది. సాతానులోటి మొగుడు వస్తే ఇంకంతే, అయిపోయా. లైఫ్ పార్ట్నర్ చూజింగ్ కరెక్ట్గా ఉండాలా. లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ కరెక్ట్గా ఉండాలా. లైఫ్ పార్ట్నర్ భక్తిగా ఉండాలా, భక్తుడిగా ఉండాలా, దేవుని యందు విశ్వాసంగా ఉండాలా. ఇట్లాంటి సమయం వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్ తోడుగా ఉండాలా, ఆదరించేదిగా ఉండాలా, పోషించేదిగా ఉండాలా, ఆ శాపాన్ని ఆ పాపాన్ని పంచుకునేదిగా ఉండాలా, తోడుగా ఉండాలా, దాన్ని నిభాళించేదిగా ఉండాలా. అలాంటి లైఫ్ పార్ట్నర్ కోసం ఆలోచన చేయండి. ఆమె బిలీవర్గా ఉంటుంది, హోప్ఫుల్గా ఉంటుంది, భర్త అనే భయం ఉంటుంది, వాక్యానుసారంగా భర్తకు లోబడుతుంది. భర్త కూడా ఆమెను ప్రేమిస్తాడు, ఆమెను ఆదరిస్తాడు. కష్ట సుఖాల్లో, అనారోగాల్లో. ఇప్పుడు ఆ రోగం వచ్చింది యోబుకి. ఇప్పుడేం చేయాలమే? మీరే న్యాయం చెప్పండి నాకు. ఇప్పుడు ఆమె ఏం చేయాల? వాట్ డు యు సే? అంజనమ్మ బాగా గట్టిగా అరుతున్నాను కదా. ఇప్పుడు ఆమె ఏం చేయాల చెప్పగా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లే పాపం, ఒళ్ళంతా గాయాలే. దుబ్బులో కూర్చొని గోక్కుంటా ఉన్నాడు, నవ్వు తట్టుకోలేక పాపం బాధపడుతూ ఉన్నాడు పాపం. ఇప్పుడు భార్య ఏం చేయాలి మీరు చెప్పండి నాకు. ఇంకా మీకు అర్థం కలదా? లైఫ్ పార్ట్నర్ కదమ్మా. ఏం పార్ట్నరు? లైఫ్ పార్ట్నర్ కదా. ఆన్సర్ ఇందమ్మా. ఎంత బాగుంది ఆన్సర్. ఇట్లాంటి భార్యలుగా దయచేసి ఉండొద్దండి. మీరు యోబు భార్యలా మోసం చేసుకున్నట్లే. మీ భర్త యోబు లాంటి వాడా, మీరు ధన్యులే. ఆయన ఏమన్నా చూడండి, గోకొనుటకై 8వ వచనం, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఎవరు వచ్చినారు? ఏమంటుందని మీరు ఎదురు చూస్తున్నారా? ఆమె ఏమంటుందో. ఈడ అనేది గినేది కాదుడా. యోబుని ఇప్పుడు ఆదరించేది కావాలంటే అనేది గినేది లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. అవి పోయినాయి, ఇవి పోయినాయి, అవన్నీ పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలా? ఈ బాధల్లో భార్య భర్తని ఆదరించాలంటారా లేదంటే? ఇంతే సింపుల్ క్వశ్చన్. ఓదార్చాలా లేదా? ఓదార్చాలంటే అతను గోక్కుంటున్నాడు కదా. ఇప్పుడు ఇవేం చేయాలి? వచ్చి గోకల్లా లేకపోతే మందు రాయల్లా కదా. పాపం ఏదో చేయాలి కదా. మరి ఏం చేయాలి చెప్పండి మీరు? ఆమె తలకాయలో పురుగులు మెదులుతున్నాయి, పురుగులు మెదులుతున్నాయి. దుర్మార్గుడా, 10 మంది సంతానం పోయినారు, 7,000 గొర్రెలు పోయినాయి, ఆస్తంతా పోయింది. ఎంత పోయినా మళ్ళీ ప్రాణానికి వచ్చింది ముప్పు. ఏమిటా? ప్రాణానికే వచ్చేసింది. లాస్ట్ చచ్చిపోబోతున్నావు కదా. దుర్మార్గుడా, నువ్వు సస్తావులే, ఎట్లే పోతావులే.
అని లోపల అనుకున్న దాన్ని కక్కేసింది అంతే బయటికి. అంతలేదు, అవునే కదా. యేసుప్రభు అదే అన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు కూడా మాట్లాడతాయి. ఏమదన్నా బాగుంటున్నావా? ఈ సెలక్షన్లో నువ్వే విన్ అయిపోయినావు. నేను చెప్పే వాక్యంలో నువ్వు విన్ అయిపోయినావు, నువ్వు గెలిచినావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు గెలిచినావు. యోబు భార్య ఓడిపోయింది, గెలిచింది మే. చాలామంది ఏమని చూసి గెలవండి భర్తలు భార్యల విషయంలో. నేను రోజుకి ఒకసారి వాళ్ళని చూడకపోతే నాకు ప్రాణం ఒప్పుకోదు. ఆడబోయి చూసినప్పుడు అల్లా నిజంగా ఆ సేవ, ఆ ఓపిక, ఆ ముసలోని చేసే పరిచర్య అదంతా నాకు చూసి ఉంటే ఇట్లుండాల భార్య. ఎట్లుండాలా? అన్నీ ఉన్నప్పుడు బాగా తిని బక్క బలిసిపోయి అయిపోయిన తర్వాత పోరాని పోనీతో నాకు పో అనే బలిసి ఏం చేయాల? లెక్కేసిన నేను. తాతకి పెన్షన్ ఉంది సుమారుగా, ఆమెకు కూడా పెన్షన్ ఉంది. దీంట్లో ఎవరికెవరు తక్కువ లేరు. వాళ్ళు అట్లాంటి ఎంప్లాయీ అయ్యి పెన్షన్ తీసుకుంటుంటే కూడా నీతో నాకేం పోప్ప అనేటువంటి అర్హత ఆమెకు ఉంది ఇప్పుడు. అయినా కానీ నేను ఇంతటి దాన్ని కదా అన్నటువంటి యొక్క గర్వం లోపల లేకోకుండా ఆ స్థితిలో ఆయనకి అండగా ఉండడం అనేది చాలా తక్కువ, చాలామందికి తక్కువ. గెలిచేసినావు నువ్వు గ్యారెంటీగా. ఇప్పుడు ఆయనకి 84, 85, ఆమెకి 80. చేయండి చూద్దాం, ఈ వయసులో మొగుళ్ళకి చేయండి చూద్దాం, ఎవరిని చేస్తాను చూస్తాను నేను. అరే యవనస్తులు భర్త భార్యలే ఇంత గట్టిగుండి కూడా రోజు మెత్తగా అయితే పట్టుకోరు మగుండే కదా. బాగున్నప్పుడేమో అన్నీ ఉన్నప్పుడేమో ఫ్రిడ్జ్ కావాలా, టీవీ కావాలా, హోమ్ థియేటర్ కావాలా. యా థియేటరు? హోమ్ థియేటర్ కావాలా. ಎರಡಲ್ಲ, ఇక్కడ ಹತ್ತಬಳೆ ఇక్కడ ಹತ್ತಬಳೆ ಬೇಕು. ಜಾಸ್ತಿ ಮಾತಾಡಿದ್ರೆ ಮೂಗನಾಗೊಂದು ಇಲ್ಲೊಂದು 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 ಇವೆಲ್ಲ ಬೇಕು. అన్నీ కావాలా, ఇవన్నీ కావాలా. అన్నీ ఇచ్చేటట్టు మొగుడు ఒకవేళ మెత్తగా అయితే గినా నన్నತ್ರ ಆಗಿಲ್ಲಪ್ಪ, నాతో కదప్ప, నాతో అయ్యలేదు, అయ్యలే బయట మనుషులను పెడతాంలే అంట. ఏమంట బయట కులాలను పెడతాంలే, వాళ్ళని పెడతాం, వీళ్ళు పెడతాం. ఇట్లా దుర్మార్గులు ఉన్నారు చాలామంది. వీళ్ళు దుర్మార్గులు అనాలి, వీళ్ళని సైతాన్ సంబంధికులు అనాలి వీళ్ళని. భార్య వచ్చి ఏమంటాం చూద్దాం కొంచెం. భార్య వచ్చి 9:2-9, నీవు ఇంకానూ యథార్థతను వదలకై ఉందువా. ఒకటో క్వశ్చన్ ఇది. ఏం క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చను, నువ్వు ఇంకా యథార్థత వదలవా, మొదటి క్వశ్చన్. మళ్ళీ కిందట్లే, నీవు ఇంకానూ యథార్థతను వదలకై ఉందువా, నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. వచ్చే వారం ముందు చెప్తాను, ఇంకా నాకు టైం అయిపోతుంది. ఇంక చెప్పమంటే చెప్తా ఇంకా గంట సేపు. మీకు వాకింగ్ కావాలా, ఇల్లు కావాలా చెప్పండి నాకు. ఏమ్మా నీకేం కావాలమ్మా? అది రోజు కాదు, నేను తడుకుంటే గంటే మళ్ళీ. అయినా మిమ్మల్ని చెప్పమని నాకు లేదులే, నాది నేను చెప్తాను అంతే ఊరికే. భార్య వచ్చి ఏమనింది? నువ్వు ఇంకా యథార్థ వదులువా అంటే నీ భక్తి వదులువా, ఇది వదులువా. ముందుకి చాలా బాగుంది, కొంచెం తట్టుకోండి. ఫస్ట్ క్లాస్ ఇప్పుడే యోబు భార్య స్టార్ట్ అవుతా ఉంటుంది ఇంక ఇప్పుడే కదా. యథార్థ వదులువా, దేవుని దూషించువా. ఒకసారి దూషించి ఏమయ్యిందట? అయ్యప్ప అట్లా ఏమి చేస్తున్నాడు, ఇంకేమీ లేదాడా. అయ్యో ఎంత మూర్ఖులా చూడండి. అందుకని నా మాట వాడినాడు అక్కడ. అట్లేమన్నా యోబు చేస్తే కూడా ఈమె కాడ ఏమీ లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు. మరి బుద్ధి లేని క్వశ్చన్ కదా ఇది. ఏదో ఆస్తి అన్న దండిగా ఉందిలేంటే నువ్వు చస్తే నాకు ఆస్తి ఏమో ఒక లెక్క ఉంటుంది. ఆస్తి లేదు, ఏమో అంతా పోయింది, ఏమీ లేదు. ఎంప్టీ హ్యాండ్ యోబు. ఆ చేతులు కూడా వాసన పట్టుకున్నాయి కంప్లీట్గా. వాళ్ళంతా వాసనే, శరీరం అంతా వాసనే, గాయాలే 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 గాయాలే. ఇట్లాంటి పరిస్థితుల్లో సహాయం చేసే భార్యలు ధన్యులు. ఇట్లాంటి పరిస్థితుల్లో భర్తలను ఆదుకునే భార్యలే దీవించబడినటువంటి వారు. వారు నిజంగా యోబుకి సరైనటువంటి భార్యలు లాంటి వారు. నిజంగా వాళ్ళే భక్తులు. ఏమన్నా భార్య వచ్చి ఏమనింది? ఆమె చెప్పిందట ఈ మాట.
ఆహా ఆహా కొంచెం బాగా వాడండి. ఆమె చెప్పింది అన్నమాట. అది కరెక్ట్ క్యాచ్ చేసిన ఆన్సర్ కూడా. ఇప్పుడు సాతాను వాడుకుంటుంది ఎవరిని? ఇంతకుముందు అందరినీ వాడుకుంది. ఎవరిని? అందరిని వాడుకుంది. ఇప్పుడు ఏం చేయాలా? నేను ఓడిపోతాను, ఇంక అయిపోయిందే. దేవుడు ఏమన్నాడు? చూసినావా ఇప్పుడు ఏం చేయాలా? అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఎన్ని ప్రయత్నాలు? మ్యాక్సిమం కొడుకులు బాయరి, బిడ్డలు బాయరి, భూమి బాయ, గాడిదలు బాయ, ఆస్తి బాయ, గీస్తి బాయ, అంతా బాయ, అన్నీ వాడుకున్నాడు. అన్నీ అయిపోయినాయి. లాటికి ఎట్లా 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 టక్కనేది వచ్చింది. ఓహో, యోబు భార్య ఉంది కదా. ఎవరున్నారు? యోబు భార్య ఉంది కదా. అమ్మో, ఆమె ఎవరిలాగా కాదు, యోబులాగా కాదు. మొదటి పేతురు 3వ అధ్యాయంలో అంటాడు, స్త్రీ బలహీనమైన ఘటం. సాతాను లెక్కేసినాడు, బలహీనమైన ఘట్టం కదా. ఆమెకేవో ఆశలు ఉంటాయి, ఏవో కొరతలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది గ్యారెంటీగా. పసిగట్టినాడు గ్యారెంటీగా. మెల్లగా ఈమెలకు దూరినాడు. ఎవరిలోకి? ఊరికే ఎంటుకుంటాం. అట్లా నోరు తెరి, ఎట్లా నోరు తెరలా? పిచ్చిదానా, ఊరికే ఉన్నావు కదా. ఇంకేముంది? ఏముంది? ఏమిలా. ఎందుకు కాసుకున్నావు? ఊరికే ఉంటే ఏమి, పోతే ఏమన్నట. లోపల అన్నీ మెదులుతూ ఉన్నాయి బాగా. సైతాన్ మంచి ఇంజక్షన్ వేసేసినాడు. ఎవరికి? ఆ ఇంజక్షన్ ఏడు పనిచేసింది. మీ ఇంట్లో ఎవరిని సైతాన్ వాడుకుంటాడు చూసుకోండి. యోబు భార్యను వాడుకున్నట్టుగా మీలో కొందరిని వాడుకుంటాడు ఖచ్చితంగా. తన పని జరగాలంటే వాడు ఖచ్చితంగా వాడుకుంటాడు. దాంట్లో అనుమానమే లేదు. ఏమనింది ఆమె? ఏమనింది? ఇంకా యథార్థ వదిలిపెట్టువా? ఏం దేవుడా నీ దేవుడు లేకపోతే మన అక్కడ ఏడన్నా నేను ఊరికే మొదటే నేను చేసుకోకుంటే బాగుండు కదా అక్కడ అన్నట్టుగా ఒకసారి దేవుణ్ణి దూషించేసి చనిపోనింది. దీనిపైన మీరు ఎన్నైనా అనుకోండి, నేను అవి చెప్పును. కానీ యోబు మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడని చెప్పిన వాక్యం చెప్తా లాస్ట్కి. ఇంత జరిగినా యోబు మాత్రం భార్యని ప్రేమిస్తూనే ఉన్నాడు. యోబుకు అర్థమైంది, ఇంతవరకు నన్ను సాతాను రకరకాలుగా శోధించినాడు, ఇప్పుడు నా భార్యతోనే శోధిస్తున్నాడు. ఎప్పుడు ఇది ఏ పురుషుడు భార్య విషయంలో అర్థం చేసుకుంటాడో అప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది గ్యారెంటీగా. అప్పుడు విడాకులు, కొట్లాట్లు, అవినీతులు ఇవన్నీ రావు. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు ఉంటుందో అంతవరకు ఇంతే గ్యారెంటీగా. ఇది ఈ అండర్స్టాండింగ్ యోబుకు అయిపోయింది. ఒకసారి దూషించి సావు అనింది కదా. ఇప్పుడు చచ్చిపోతే ఆమె గతి కూడా. దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఏమంటే హ్యూమానిటీ కదా, మనుషులు కదా పాపం. ఎంతవరకు ఉంటుంది ఓపిక? అందరికీ యోబులాగా ఉండే కాదు కదా. అన్నీ కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఎట్లా ఆ విషయంలో అట్లా కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఏమని కొంతమంది చెప్తారు, అట్లా అడుగుతారు కొంతమంది. దాంట్లో ఏముంది సార్, యోబులాగా ఉండాలంటే ఎట్లయితే చెప్పు. నీ క్యారెక్టర్ వేరే, భార్య అయినా కానీ ఆమె క్యారెక్టర్ వేరే, ఆమె ఆలోచన వేరే కదా అని మనము సంజాయించుకొని పోవచ్చు కదా. అయితే యోబు అట్లా సంజాయితీ చెప్పలేదు. కానీ యోబు ఏమంటాడు? ఆమెని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు యోబు ఏమంటాడు చూద్దాం ఆమెను గురించి. 10వ వచనం, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కింద వచనాల్లో అతని స్నేహితులు వచ్చినారు ఇక దగ్గరికి. అది తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ఇప్పుడు అయ్యలేదు కదా. కింద వచనాల్లో స్నేహితులు 3 వచ్చినారు. ఇతను బాధ విని, ఇతను బాధ చూసి, అవస్థ చూసి అందరూ ఏమనుకుంటారు? మీకే ఒక క్వశ్చన్. యోబు నీ స్థితిలో చూసినప్పుడు ఆ బూడిదలో కూర్చొని గోక్కుంటూ బాధపడుతున్నటువంటి యోబుని చూసినటువంటి భార్య ఏమో నువ్వు సావు అనింది కదా. మరి వీళ్ళు ఏమనింటారు? ఓదార్చకు వచ్చినారు. ఓదార్స్తూ 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 మధ్యలో నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు యథార్థవంతుడు కదా, మాకు చిన్న డౌట్, మాకు రాలేదే రోగాలు, నీకెందుకు వచ్చినాయి అంటే నువ్వేమో చేసినావు.
చేయకపోతే ఎందుకు వస్తుంది? ఓదారుస్తూ నిందులు మోపుతున్నారు మళ్ళీ పైన. ఏం చేస్తున్నారు? అది నిష్ఠాలు చూస్తాం. ఇప్పుడు ఇంత సాలు ఏముందంటే, యోబు భార్యతో మూర్ఖురాలు నువ్వు మాట్లాడుతున్నావు. ఆదరించేది పోయి శోధిస్తూ ఉంది భర్తని. ఆదరించేది పోయి భర్తని హింస పెడతా ఉంది ఆమె. భర్తలను కొంతమంది భార్యలు త్వరగా సావనేది ఉన్నారు, కొంతమంది చనిపోతే మేము బాగుపడతామనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇవి ఆడ జరుగుతారు చాలా మటుకు రైల్వేలు ఎక్కువ జరుగుతాయి. ఇవి భర్తలు చంపేసి ఉద్యోగానికి ఎక్కేస్తారు అంతే. నేనే ఒకరిని చూసి తిడితే నన్నే తిట్టినారు వాళ్ళు. ఇది బాగా కాదనుకున్నాను, ఇదేం తిరిగిపడుతున్నాం మా పైకి అని చెప్పని. ఉద్యోగం వచ్చింది, పెన్షన్ వచ్చింది, సెటిల్మెంట్ డబ్బులు వచ్చినాయి, పోయేవాడు పోయినాడు, అంతేం పని అన్నట్టుగా ఆలోచన చేస్తే చాలామంది ఉన్నారు. అట్లే భర్తలు పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అనుకున్నట్టుగా అన్ని సాధించి మరి తిరిగి భర్తల్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటా ఉన్నది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మామూలుగా. యోబు భార్యలో అట్లాంటివి ఏమీ లేవు పాపం, ఊరికి అనకూడదు. యోబు ఒక భార్య చిన్న వీక్ ఏమంటే ఆమెకి ఇంత పోయి కదా అని, ఇవన్నీ నష్టమైపోయి కదా అని, అయినా ఇతను వదులుకోవడం తర్వాత ఏం చేయాలా అని. యోబు భార్య అతనిలో ఇంకా ఆ రోగాలతో పాటు ఆ గాయాలతో పాటు ఏమేమి చూసింది? యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూద్దాం. నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మం మాని మరలా పగులుచున్నది. అమ్మా, వాసన, గబ్బు వాసనట. ఏ వాసన? గబ్బు వాసన. అందుకే దగ్గరికి రాదు. అమ్మ చూడండి, మళ్ళీ 5వ వచనం. నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మం మాని మరలా పగులుచున్నది. మారని గాయాలు, మానని గాయాలు పగులుతున్నాయి. సీము, రక్తము కారుతూ ఉంది. బాగా గిజి 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 గిజిలాడుతూ ఉంది. అసలు కొడుకులు బిడ్డలు ఉంటావు కదా, ఓదారుస్తుంటాం ఆయన్ని. పాపం చనిపోయిన కొడుకులు బిడ్డలు ఓదారుస్తూ ఏదైనా కట్టగట్టే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉంటారు పాపానికి. ఈమె దగ్గరికి పోదు కదా, అసలు ముక్కు మూసుకుంటూ ఉంది, వాసన అంటూ ఉంది, తట్టుకోలేకపోతూ ఉంది. మర్చిపోయింది, అంతా మర్చిపోయింది. మృష్టాన్న భోజనాలు తిన్న సంగతి మర్చిపోయింది. లగ్జరీగా రిచ్గా ఉన్నటువంటి ఆ దినాలన్నీ మర్చిపోయింది. భర్తతో కూడా చాలా జాలిగా ఉన్న దినాలన్నీ మర్చిపోయేసింది కంప్లీట్గా. అందుకే యోబు అన్నాడు, మనము దేవుని వలన మేలు పొందుటకేనా, కీడు కాదా? మేలు వచ్చినా అనుభవించినాం, కీడు వచ్చినా అనుభవించాలి, తప్పదు. మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఇంత అవసాన కాలంలో ఉన్నటువంటి యొక్క భర్తని మీ నుంచే నాకు ఆన్సర్ కావాలా. భార్య ఎట్లా ఓదార్చాలా? కష్టములో, నష్టములో, దుఃఖములో, రోగ అనారోగాల్లో నేను నీతో ఉంటా అని ఆ రోజు చెప్పినావు కదా, ఆ రోజు చెప్పింది కదా. మరి సుఖంగా ఉన్నన్నాళ్ళు బాగా సుఖం అనిపించినావు కదా, ఇప్పుడు మళ్ళీ కష్టం వచ్చింది, దాన్ని కూడా అనుభవించాలా లేదా? అవునంటారు కదట్రా? ఏం చెప్తావు? ఏం ప్రసాద్, బాగుందా వాక్యము? బాగలేదా? ఇంకా స్లో చెప్పాలా? ఏం అర్థమైందా? కాబట్టి రాబోయే దినాల్లో మీకు పెళ్లి కాకుండా వాళ్ళకి ఎట్లాంటి భర్తలు వస్తారో నాకు తెలియదు. మీ సెలక్షన్ మాత్రం సూపర్గా ఉండాలా. డబ్బున్నోడే అని, ఉద్యోగం ఉన్నోడే అని, అందంగా ఉన్నోడే అని, అందంగా ఉన్నదే అని ఇట్లాంటి లోకల్ రీతిగా మాట్లాడే ఆలోచన చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, యోబు భార్యలో భర్తలో మీకు వస్తారు గ్యారంటీగా. పాప శిక్ష అనిపిస్తారు తప్పకుండా. దేవుళ్ళ భయం భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళలో మంచి సెలక్షన్గా ఉండాలి. ఏం మాటలే ఆడగోగితే నిన్న కలర్ తಗೊಂಡು కాలు పడుకొని కుర్తీ అన్నాడు నా ఫ్రెండ్ ఒకసారి టీఎస్పీలో. నాకు ಆಶ್ಚರ್ಯమైంది. ಹೆಣ್ಣು ಹಿಂಗಿರ್ಬೇಕು ಹಂಗಿರ್ಬೇಕು ಅಂತ ಏನು ಮಾಡ್ತಿಲ್ಲ ತಗೊಂಡು ಅದು ಕಾಲು ತೊಳೆದು ನೀರು ಕುಡ್ತೀಯಾ ಬಣ್ಣಾಗ ತೊಳೆದು ನಿನ್ನ ಸಂಸಾರ ಮಾಡೋಳು ಕಟ್ಕೊಳ್ಳೆ ಅన్నాడు.
అబ్బా నాకు ఆశ్చర్యమైంది. వీడికి ఎంత ధైర్యం అని చెప్పి నన్నేంటి అంత అవడు అంటున్నాడు. చూసినారా? ఏం ప్రసాద్, బాగా ఎర్రగుండేమని చేసుకుంటావా, నల్లగుండేమని చేసుకుంటావా? దయచేసి అట్లా అంచనాలు వేసుకోవద్దండి. బిలివర్ కావాలా, విశ్వాసి కావాలా, హోప్ఫుల్ పడగల భక్తురాలు కావాలా, దేవుణ్ణిలో దేవుడు దీవించి నీ కుటుంబాన్ని వర్ధిల్లు చేసే స్త్రీ కావాలా, పురుషులు కావాలా, అలాంటి వారి కోసం వెయిట్ చేయండి, అలాంటి వారి కోసం ప్రార్థన చేయండి, అలాంటి వారిని పొందుకోండి. మీ సెలక్షన్ పాజిటివ్గా ఉండి నెగిటివ్గా ఉంటే మోసపోయేది మీరే గ్యారంటీగా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యోబు భార్య అందగత్తె, సౌందర్యగత్తె, కానీ మోసగత్తె. ఏమైంది కదా? ఆఖరికి చేయి విడిచేసింది మొగుడిని, సావనింది. 19వ అధ్యాయం యోబు గ్రంథం 17వ వచనం. యోబు గ్రంథం 19:17 వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. బో, యోబు చెప్పే మాటలు ఇవి. నా భార్యకి ఏది అసహ్యం అంట? నా భార్యకు నా ఊపిరి అసహ్యం, వాసన వస్తుంది, దుర్గంధం. అందుకే సావనింది. ఏమనింది? సావనింది. అదనా ఎప్పుడన్నా ఈ మాట అన్నావు నువ్వు? అనువు కదా, ముందుకు కూడా నువ్వు ధన్యరాలు. నువ్వు ఎవరన్నా భార్యలు మీరు నేర్చుకోండి. మీ భర్తలు భక్తులైతే, దేవుని సేవకులు అయి ఉంటే, దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే వారిని ప్రేమించండి. మానవస్థలో వారిని ఆదుకోండి. వారి కొరకు చనిపోయేదానికైనా సిద్ధంగా ఉండండి. అసహించుకోవద్దండి. ఏమంటా? అసహించుకోవద్దండి. నేను చాలామంది స్త్రీలను ఇంతలో చూశాను. కొంతమంది ఎంత బాగుంటారంటే, ఆ మనిషి బాగుండి ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదించేంతవరకు వాళ్ళతో బాగా ఉంటారు. ఆ మనిషికి ఎప్పుడైతే రోగాలు గీగాలు ఇబ్బందులు వచ్చినాయంటే అప్పుడే మెల్లగా జారుకుంటారు కంప్లీట్గా. సాకులు చెప్తారు, నేపాలు చెప్తారు, నేరాలు మోపుతారు, అట్లే చెప్తారు. నాకు బాగలేదు మొదటే, నేను ఆడిపోతాకి ఇట్లయితుంది, ఇవన్నీ చెప్తారు. అలాంటిది ఈమె. ఎవరు? యోబు భార్య. యోబు అంటాడు, నా భార్యకే నా ఊపిరి అసహ్యమైపోయింది, నా కుమారులు గారు ఏమంటే అసహ్యమైపోయింది. తర్వాత యోబు గ్రంథం 3వ అధ్యాయం లాస్ట్ మాట, 3వ అధ్యాయం 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. అమ్మో, ఏమన్నాడు యోబు? నాకేమి లేదు, ఏం లేదు. అక్కడ చూడండి 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. శ్రమ సంభవిస్తూ ఉంది. అందుకే ఆమె దూరం అయిపోయింది. ప్రాణ స్నేహితులు కూడా ఆయన అసహ్యమైపోయినాడు. దూరం కూర్చున్నారు, మాట్లాడుతున్నారు యోబుతో. దగ్గరికి ఎవరు రాలేదు. ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. భార్యను గురించి ఒక మాట అన్నారు లాస్ట్కి. ఆ మాట చదువుదాం. 31వ అధ్యాయం 10వ వచనం. నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక. ఎందుకన్నాడు ఈ మాట ఆయన? నిజంగా ఆమె అట్లాంటిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నేను చెప్తున్నాను బాగా, ఇంకా ముందు కొన్ని వచనాలు ఉన్నాయి, ఇంకా చూపిస్తాను అవి కదా. అతని భార్య అలాంటిది మాత్రం కాదు. మరి ఎందుకు ఆ మాట ఇవ్వబన్నాడు? మీరు అంటున్నారు కదా, నేను ఏదో తప్పో పాపమో చేసి పట్టుకుంటున్నారు కదా, దాన్ని బట్టి నాకు ఇది వస్తుంది మీరు అంటున్నారు కదా, దాన్ని బట్టి నా భార్య అట్లా అనిందే కానీ ఆమె వేరొకరిని తిరుగులు విసిరేది కాదు. ఎందుకంటే ఆమె నా భార్య అంటున్నాడు. ఏమంటాడు? ఆమె నా భార్య, నా భార్య ఉత్తమురాలు అన్నట్టుగా. ఇట్లా యోబు తన భార్యను ప్రేమిస్తూ ఉంటున్నాడు. పాత నిబంధన కాలంలో భర్తని ఇలాగ హింసించి, ఇలాగ దూషించి, ఇలాగ పక్కన పెట్టి భర్తని పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఒక చెడ్డ మాట రాయబడింది. అదేమంటే, నా భార్య వేరొకరిని తిరుగలి విసురునుగాక అని మాట రాయబడింది. దానికి అక్కడ వేరొకరిని కూడునుగాక అని మాట వాడినాడు.
ఆమె ఈ విధంగా నన్ను బిహేవ్ చేస్తుంది ఇట్లా ఏమంటా నన్ను కేర్లెస్గా చేస్తుంది కాబట్టి ఆమె తన వీక్నెస్ ఇట్లా చూపిస్తూ ఉంది. నువ్వు చావు అన్నది మాత్రం ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అర్థం కాదు. యోబు అంటాడు, నా భార్య చాలా మంచిది, కాకపోతే ఈ స్థితిలో నన్ను ఆమె ఆదరించకపోవడం చేత నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది, అంతేగాని కదా నేనేమో తప్పు చేసిందని ఆమె అనుకోంది, కానీ నేను తప్పు చేయలేదు, ఆమె అసలే తప్పు చేయలేదు, పరిస్థితులను బట్టి ఆమె నన్ను ఆ విధంగా అనిందే తప్ప షీఈస్ గుడ్ అన్నాడు కదా. మనమైతే అలాంటి విషయాల్ని పెద్దగా చేసేస్తారు. ఎందుకు అనిందా మాట అని, ఎట్లా అనిందా మాట అని, ఏదో ఆలోచన లేకపోతే కదా. ఆ విధంగా సంఖ్యాకాండములో 11:8 ఉండే వచ్చిన నెరవేర్చినాడు యోబు. న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో వచ్చిన మాట నెరవేర్చినాడు యోబు కదా. ఆ విధంగా తన భార్య ఇన్ని రకాలుగా ఆయన్ని శోధించిన, హింసించిన భార్యని హత్తుకునే ప్రయత్నమే యోబులో ఉంది. మిగతా పాట నెక్స్ట్ డే చూద్దాం కదా. యోబు భార్య మూర్ఖురాలు, యోబు భార్య శోధకురాలు, యోబు భార్య హింసకురాలు. భర్త విషయంలో మూర్ఖత, భర్త విషయంలో శోధన, భర్త విషయంలో హింస, ఈ మూడు ఆమె భర్తకు కనబరిచింది. అయినా భర్త క్షమించినాడు. సంఘాన్ని క్రీస్తు కూడా ముడత, మచ్చ, కళంకం మరి అది అట్టిది ఏదీ లేకుండా ఉండాలని తను తానే సంపూర్ణంగా తన సంఘం అనే భార్య కోసం క్రీస్తు సమర్పించుకున్నట్టుగా ఎగ్జాంపుల్ మనకి యోబు కదా. మనం మన భార్యలను ప్రేమించే వారమై ఉండాలి. అట్లే భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. శ్రమైన, కరువైన, ఖడ్గమైన, రోగమైన, అనారోగ్యమైన భర్తను దూరంగా పెట్టేసి వాసన చీ అట్లా ఇట్లా అని ఆడవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అవి ఎప్పుడు చూస్తామంటే భర్తలు మూలుకుబడి రోగాలతో బాధపడినప్పుడు అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి మనకి కనబడతారు. నాకు కనబడితే వాళ్ళ కథ భలే ఉంటుంది తిక్క, అవునా కదా. చూస్తాం, గ్యారెంటీ చూస్తాం రాబోయే దినాల్లో కదా. ఇప్పటివరకు ఉన్నటువంటి దినాల్లో గెలిచింది కమలమ్మ వదినే. నేను చెప్పిన ఈ చరిత్ర అంతా ఆమెదే కదా. యోబు భార్యలాగా మనం ఉండుకోకుండా యోబులాగా ఉందాం కదా. చెడుతనం అసహించుకుందాం, దేవుని భక్తి మొదలుపెట్టుకోకుండా దేవునిలో ముందుకు సాగిపోదాం. అలాగున రాబోయే దినాల్లో దేవుడు మనకు దాచి ఉంచినటువంటి మేళ్ళు వాక్యంలో రాయబడినాయి. దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. కాబట్టి మనం లాస్ట్ క్వశ్చన్ వేసుకుందాం. నీవు యోబు భార్యవా అనే క్వశ్చన్ వేసుకోండి. నేను అట్లా ఉండకూడదు కదా. నేను భక్తునికి భార్యగా ఉండాలని ఆలోచన చేసుకోండి. యోబు అయితే దేవుని కొరకు వాడబడుతున్నాడు. యోబు భార్య అయితే సాతాను కోసం వాడబడుతుంది. మీరెవరి కోసం వాడబడుతున్నారు? మీ అందరికీ నా వందనాలు.